బ్రాహ్మణ సేవా సమాఖ్య షాద్నగర్ టౌన్ అధ్యక్షుడిగా మొన్న జరిగిన ఎన్నికల్లో అన్నను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు గాను ఎందుకంటే మన కాలనీ గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో అన్నను ఇన్వైట్ చేయడం జరిగింది. అన్నగారు మీరు గిట్టంగా అట్లాగే బ్రాహ్మణ సేవా సమాఖ్య షాద్నగర్ అంటే నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా మన అయ్యగారు రాజశేఖర్ శర్మని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆయన గట చిరు సత్కారం ఆయనకు. అయ్యగారు మన కాలనీ అధ్యక్షుడు మన వినోద్ కుమార్ గౌడ్ ఎక్కడున్నా వచ్చి వేదికపై రావాలని కోరిక. అట్లాగే జనరల్ సెక్రటరీ నరసింహ సార్, ఫైనాన్స్ యాదయ్య సార్ వాళ్ళు అందుబాటులో లేరు, వస్తారు, వాళ్ళ గీటంగా యాడ్ అవుతారు. అయితే ముందుగా మన కాలనీని ఉద్దేశించి మన కాలనీ వాసులు ముందు కొన్ని మాటలు మాట్లాడతారు. ఎందుకంటే వచ్చిన సన్మాన గ్రహీతలు తర్వాత మాట్లాడిద్దాం. మన అన్న సింగిల్ విండో డైరెక్టర్ మన సీనన్న ఆశీనులు కావాలని ముందుగా మన రాఘవేంద్ర కాలనీ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు టీచర్ కాశీనాథ్ సార్ గారిని ఈ సభను ఉద్దేశించి కౌన్సిలర్లను చైర్మన్ ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాలని రెండవ వార్డు రాఘవేంద్ర కాలనీ కమిటీ ఆధ్వర్యంలో మన షాద్నగర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మన వార్డు కౌన్సిలర్, అదేవిధంగా మన కాలనీ సీనియర్ నాయకులు, అదేవిధంగా సెక్రటరీ గారు, ఇక్కడ వీడుకోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నీతి, నిజాయితీ, పట్టుదల, నిరంతర కృషి, అందరి సహకారంతో బంగారు తెలంగాణ సాధనలో తమ వంతుగా కృషి చేస్తున్న వేదికపై ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మన షాద్నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ నటరాజు గారు, మన రెండవ వార్డు చెట్ల ఈ మధ్యలో షాద్నగర్ పట్టణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు కూడా, అదేవిధంగా మన కాలనీ అయ్యగారు ఈ సేవా సమితిలో సెక్రటరీ, ఇదంతా మనకు గర్వకారణం. అదేవిధంగా తమ బాధను గొంతులో దాచుకొని పైకి మాత్రము చిరునవ్వుతో వీడ్కోలు పలుకుతున్న నా సోదర సోదరిమణులు నరసింహ ప్రజాబంధు, పిలిస్తే పలికే నరసింహ. ఆయన నిరంతరము పొద్దున్న లేవాలి, వాడంతా తిరగాలి, ఎక్కడెక్కడ ఏ వార్డులో ఏం అవసరం ఉన్నవి అటు వ్యక్తిగతంగాను
కాలనీకి సంబంధించినటువంటి పనులు మనకు చాలా చేసిండు. ఈ వీడుకోలు కార్యక్రమము ఎప్పుడో చేయాలి ఒక మంచి వ్యక్తి, కానీ కొన్ని కారణాల వల్ల సమయం ఎక్కువ తీసుకోవడము అది బాధ. కానీ నాకు ఇప్పుడు ఇదంతా చూస్తే ఒక బ్రహ్మాండంగా చేస్తున్నట్లు సంతోషంగా ఉంది. నరసింహ అతి పిన్న వయస్సులో 5 సంవత్సరాల కాలంలో ఎవరు చేయని పనులు చేసిండు. ప్రతి వార్డులో మన సోదరులు కానీ సోదరీమణులు కానీ భూమి మీద నడిచే పరిస్థితి తక్కువగా ఉంది. ఎందుకంటే ఎటు చూడు రోడ్లే, అట్లు రోడ్లు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, మిషన్ భగీరథ. ఒకప్పుడు మేము ట్యాంకర్ల కొరకు 3 గంటలకు ఎదురు చూసి ట్యాంకర్ వచ్చినప్పుడు ప్రేమలు అన్నీ పోయి కొట్లాడుకున్నాం. కానీ మన ఇళ్ళకు నీళ్ళు వస్తున్నవి ఆ మిషన్ భగీరథ పుణ్యాన. అది ఫస్ట్ మనకు ఎన్నికలు కాకముందే పైపులు పడ్డవి ఈ వార్డులో. అది మనకు సంతోషము. వీధి దీపాలు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమం రోజు వీళ్ళు వచ్చి శుభ్రంగా చేసిపోతున్నారు. ఇన్ని చేసిండు. నాకు తెలిసిన కాడికి మొత్తం మీద ఒక 90% పనులు పూర్తి అయితే చేసిండు. నిజంగా మా నరసింహను మేమందరము అభినందిస్తున్నాము. నేను ఒక పెద్దవానిగా భవిష్యత్తు ఇంకా గొప్పవాడు కావాలని ఆశీర్వదిస్తున్నాను కూడా. ఒక్క విషయం చెప్పాలి, ఈ గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీసు నుంచి శ్రీనగర్ కాలనీ వరకు వేసినటువంటి రోడ్డు ఈరోజు మన 2వ వార్డుకు శోభ. దానితో పాటు ఈ కాలనీకి విలువ వచ్చింది, ఇక్కడి ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. లేకుంటే ఈ కాలనీని పలకరించేవాడే లేడు. ఎందుకంటే మనకు రోడ్డు లేదు బయటకు పోవడానికి. అది నరసింహ, అది ఒక మిషన్, అది ఏది భగీరథ ప్రయత్నం, అది మామూలు ప్రయత్నం కాదు ఆ రోడ్డు. ఎందుకంటే దాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, అది కాలేజీ మధ్య నుంచి రావాలంటే అక్కడ కాలేజీ అధికారుల నుంచి అనుమతి పొందాలి, వాళ్ళు ఇయ్యరు అనుమతి. ఇది ఎట్లయినా సాధించాలి, ఈ కాలనీకి ఈ వార్డుకు ఒక విలువ తేవాలని ప్రయత్నం చేసి అటు షాద్నగర్ మున్సిపల్ మన చైర్మన్ మన నరేందర్ గారు, వైస్ చైర్మన్ వీళ్ళ యొక్క సలహాలు, అప్పుడు మాజీ ఎమ్మెల్యే అంజయ్య గారు వీళ్ళ దగ్గర తను ఈ సమస్యను దృష్టికి తీసుకుపోయి వాళ్ళ దగ్గర చర్చించి మెప్పించి ఒప్పించి మనకు ఈ రోడ్డు తెచ్చిండు. అది చాలా కష్టమైన పని, అది మామూలుగా కాదు. అది చివరికి ఎంతవరకు అయిందంటే మంత్రి వరకు అయింది. మంత్రి వచ్చి విజిట్ చేసి ఈ కాలనీకి ఈ రోడ్ అవసరమని ఆ రోడ్డు వేయించింది. చాలా గొప్పది. అది మామూలుగా అట్లీట్లో ఉంటే కాని పని. మరి ఇన్ని కార్యక్రమాలు చేసిండు కాబట్టి మా కాలనీ తరపు ఇంకా మా వార్డు అనుకో 2వ వార్డు రాఘవేంద్ర సన్మానం వీడుకోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాము. ఆ వీడుకోలు కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మా చైర్మన్, మాజీ చైర్మన్, ఈ కాలనీకి వారికి ఎప్పుడు సంబంధాలే ఉన్నాయి. సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి నేను గాంధీనగర్ కాలనీ ఉన్నా, నాకు బాగా తెలుసు. ఈ బోనాలు కానీ ఇక్కడ ఏ కార్యక్రమమైనా తప్పకుండా ఈ మన నరేందర్ గారు, వైస్ చైర్మన్ నటరాజు గారు ఎప్పుడు ఈ కాలనీకి అనుబంధాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మా కాలనీ మీద
ఒక ప్రత్యేకమైన ప్రేమ దృష్టి, మిగతా కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా మేము అడిగినా మా మీద ఒక మంచి అభిప్రాయంతోన మమ్మల్ని స్వీకరించి మా కాలనీకి రాబోయే కాలంలో భవిష్యత్తులో ఏమన్నా ఉంటే చేపిస్తారని ఆశిస్తూ ఇంత ఓపికతో విన్నందుకు మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. రాజశేఖర్ పంతులు గారు 2 మాటలు మాట్లాడాలని సభను ఉద్దేశించి. మన శారదానగర్లో రాఘవేంద్ర కాలనీ తరపున మనం అత్యంత వైభవంగా ఈ 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మన మున్సిపాలిటీ తరపు నుంచి చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ అలాగే వాళ్ళకి ఎలాగ తప్పదు మన వార్డు కౌన్సిలర్ గారు పావని నరసింహ గారు కానీ వాళ్ళ అటెండెన్స్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళ అటెండెన్స్ ఉండటం కాకుండా మనం ఏది అడిగితే అది చేశారు, చెయ్యాలి. అలా చేసినందుకే వారిని మనం మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ చిరు సత్కారం చేస్తాం. దయచేసి మీరు రావాలంటే వాళ్ళు ఎంతో మంచి మనసుతోటి తప్పనిసరిగా వస్తామని చెప్పేసి ఇచ్చేశారు. ఇది మనం ఎప్పుడో చేయాల్సింది. ఇది అయినా సరే లేట్ అయినా పర్వాలేదు, మనం వాళ్ళు నిర్వర్తించుకుంటున్నామంటే మనం అందరం కూడా చాలా ఆనందపడాలి. అలాగే మన కాలనీకి ఎంతో చేసినటువంటి చెట్ల పావని నరసింహ గారికి కానీ అలాగే వైస్ చైర్మన్ నటరాజు గారికి కానీ చైర్మన్ గారు అయినటువంటి నరేంద్ర గారికి కానీ మన కాలనీ తరపున మనమందరం వారికి రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మున్ముందు కూడా ఎలా ఉన్నా కానీ కాలనీలో పార్టీలకు అతీతంగా మేము ఎవరినైనా సరే సన్మానం చేసుకోవటం, ఎవరికైనా ఇటువంటి కార్యక్రమాలు చేయటం, ఎవరినైనా ఇటువంటి ఆహ్వానించడం ఇలా జరుగుతున్నాయి. ఇదే ఒరవడి మున్ముందు సాగాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. మన మనస్పర్ధలు లేకుండా మనమందరం ఒకే తాటి మీద ఉంటూ ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇది మనందరికీ శ్రేయస్సు, మన కాలనీకి అభివృద్ధి. ఇవి రెండు మాత్రం మనసులో పెట్టుకోవాలి. వేరే పెట్టుకోకుండా చక్కగా ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి. అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనందరం కూడా ఏకతాటి మీద ఉండాలి. ఇటువంటి పనులు ఎన్నో చేసినటువంటి వీరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీడియా వారికి కూడా ధన్యవాదాలు ఇచ్చేసి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు, మీకు ఈ చిరు సన్మానం చేస్తున్నందుకు, అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. మనం చేసిన పనులు ఎందుకంటే కౌన్సిలర్ వాళ్ళు చెప్పకపోవచ్చు, ఎందుకంటే మనం తీసుకున్నాం వాళ్ళ నుంచి పనులు కాబట్టి మనం చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళకు గుర్తు చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఎందుకంటే ఆయన స్టార్టింగ్ వచ్చినప్పుడు సమస్యలు చాలా ఉండే, ప్రకాష్ అన్న ఉన్నప్పుడు కానీ ఈయన వచ్చినప్పుడు కానీ సమస్యలు ఉండే. మేము ఒకటే చెప్పినాం, మా పర్సనల్గా మీరేం చేయకండి, కాలనీకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మాత్రం మేము ముందుంచుతాం, దానికి సమస్యకు పరిష్కారం చూపించండి. మీరు రోడ్లు లేకుండే, ఈ రోడ్లు అంటే కచ్చా రోడ్లు ఉండే, అప్పుడు గుడి దగ్గర శివాలయం దగ్గర తాగడానికి కానీ గుళ్ళకి వెళ్ళాలంటే కడుక్కోవడానికి అంటే బోర్ లేదు. మాకేంది ఒక బోర్ శాంక్షన్ అయింది. ఎక్కడ వేస్తావు అంటే ఎక్కడన్నా ఇక్కడ వేద్దామంటే వద్దు, మాకు శివాలయం దగ్గర బోర్ వేయించేసేసి నువ్వేం చేస్తావో తెలియదు, అక్కడ ట్యాంక్ ఏర్పాటు చేయి అంటే సొంత ఖర్చులతోనే ఒక ట్యాంక్ ఏర్పాటు చేసిండు. ఆ బోర్ అక్కడ వేయించడం వల్ల ఏమైపోయిందంటే అక్కడ వాటర్ సమస్య అనేది పోయింది. ఆ చుట్టుముట్టు ఇళ్ళకు అక్కడ వాటర్ సమస్య తీరింది. గుడికి వచ్చే వాళ్ళకు కనీసం కాళ్ళు కడుక్కొని లోపలికి పోయి దేవుణ్ణి దర్శించుకునేంత కొంచెం వెసులుబాటు వచ్చింది. అంతకుముందు డైరెక్ట్ వెళ్ళిపోయి గుడి తిరిగేసి వచ్చేటోళ్ళు. మాకు అది నచ్చలేదు. అదొకటి. ఈడ 2 వాటర్ ట్యాంకులు, ఇక్కడ మూల పైన ఒకటి, మహేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి, ఆ కింద ఒకటి. ఆ వాటర్ ట్యాంక్ వల్ల మనకు సమ్మర్లో కొంచెం దాని మీద ఆధారపడి వాటర్ ఇంట్లో బోర్లు లేని వాళ్ళకు అదొక సమస్య తీరినట్టు అయింది. ఇంకొకటి మెయిన్ సమస్య ఏంటంటే మిషన్ భగీరథ వాటర్ రావడం, దానికి మనకు ముందే మనం కలెక్షన్స్ ఇప్పించుకోవడం, అది రాకముందు గిట్ట సొంత ట్యాంకర్తోని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి సొంత ట్యాంకర్ పెట్టించండు. ట్యాంకర్ మన గురించి పెట్టి
మీరు పట్టుకునే అవసరం లేదు, మీకు ఎక్కడ సంపులు ఉన్నా మీ సంపులు వచ్చి నింపిపోతుంది అన్న దాంతోనే సెకండ్ వార్డు నుంచి ఈ వార్డు పక్క వార్డు గిట్ట ఆయనది కాదు, ఆయన తీసుకొచ్చి పోసారు. ఆయన కానీ మన సుజీవన్ అన్న గిట్టంగా ఆయన ఒక ట్యాంకర్ కొన్నాడు. అప్పుడు ఆయన ట్యాంకర్ కొని ఆయన పెట్టిండు, ఆయన 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఇదేంటంటే మన మీద ప్రేమ అనుకోవచ్చు, లేదు అంటారంటే అభిమానం అనుకోవచ్చు. కాలనీ అంటే ఈ వ్యక్తుల అలా పరిచయాలు అనుకో, ఏ కాలనీలో ఇంత అది లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చేటివి వస్తాయి, తీసుకోండి అంతే. పర్సనల్ ఎజెండా, పర్సనల్గా డబ్బులు చేతులకి వెళ్ళి ఖర్చు పెట్టుకునే లీడర్లు ఎవరు లేరు. మనకి లీడర్లు దొరికిరు, అది మన అదృష్టం. సెకండ్ వార్డు గురించి చెప్పట్లేదు, మన కాలనీ వరకు దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు మనం పనులు తీసుకున్నాం. ఈ రోడ్డు కానీ, ఇక్కడ రోడ్డు కానీ, సత్య ఇంటి ముందు రోడ్డు కానీ, ఈ డ్రైనేజ్ పనులు కానీ, కాలేజ్ విషయంలో దాదాపు ఒక 3 నెలలు ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి మనం అంతా నిలబడ్డాం. ఎందుకంటే మా కాలనీకి రోడ్లు లేవు. ఇక్కడ మదన్ మోహన్ ఇంటి ముందర ఉన్నది మేము అనంతే అప్పటి వరకు రోడ్డు అనుకున్నాం. అదొక ఫ్లాట్ అన్న తర్వాత అది గొడవైన తర్వాత తెలిసింది. అంటే ఇవాళ కాకుండా రేపు అది క్లోజ్ చేసేస్తారు. అది మనకి ఇక్కడ పోవడానికి రోడ్ లేదు. ఇటు పోవాలంటే మనం ఇటు వెళ్తాం. మనకు కావాల్సిన పని హాస్పిటల్కి వెళ్ళాలి, లేదా గుడికి వెళ్ళాలి, ఇటు నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే మనకు రోడ్డు లేదు. ఈ విషయం ఎట్లా అని చెప్పేసి అంటే ఎట్లా ఫైట్ చేసిండో, ఏం చేసిండో, ఆయన ఎమ్మెల్యేతో ఎట్లా కూర్చుండో మాకు తెలియదు. దాన్ని దాదాపు ఒక 10-20 సార్లు కలెక్టరేట్కు మినిస్టర్ల చుట్టూ తిరగడానికే సరిపోయింది. అందరం కూర్చున్నాం, టెంట్లు వేసినాం, కొట్లాడినాం. ప్రతి ఒక్క అందరు రాజకీయ పార్టీలలో వచ్చిరాడికి. అది అందరి సహకారంతోన, ఆయన పట్టుదలతోన ఇది అయ్యింది. ఇది మనకొక్కటే కావాల్సింది, ఏ లీడర్ వచ్చినా కాలనీలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించాలి. మన కాలనీలో ఇంత బాగున్నది అంటే మన అదృష్టం. పక్క కాలనీకి పోయి చూడండి మీరు, దాదాపు 30 ఏళ్ళ కాలనీ అది. ఆ కాలనీకి ఇప్పుడు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. అట్లా ఏంటంటే ఒక లీడర్, పనిచేసే లీడర్ అయినా, మనకు కావాల్సిన లీడర్, రేపు వచ్చే లీడర్లు ఎవరైనా సరే మనకు కావాల్సింది పని. మనకు పర్సనల్ ఎజెండా, మన ఇంట్లోకి బియ్యం వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు కూరగాయలు తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అవి అడగం. కాబట్టి మనకు పనిచేసే లీడర్లు కావాలి. కాబట్టి మనం మాకు సహకరించారు కాబట్టి ఈ చిరు సత్కారం వాళ్ళకు చేస్తున్నాం. అయితే ఇప్పుడు కాలనీ నుంచి మన సీనన్న సింగిల్ విండో చైర్మన్, మన కాలనీకి సంబంధించిన మనిషి, 2 మాటలు మాట్లాడండి అన్న. విరమణ కార్యక్రమానికి విచ్చేసిన కాలనీ వాసులకు మరియు వేదికలు అలంకరించిన మున్సిపల్ మాజీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, మరియు సుజీవన్ అన్న గారికి, మరియు అయ్యగారుకు, మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మా 2వ వార్డు కౌన్సిలర్ ఈ వార్డులో అన్ని సౌకర్యాలు బాగా కల్పించాడు. కౌన్సిలర్ కాకముందే ఆయన సొంత ఖర్చులతో ట్యాంకర్ పెట్టి ప్రతి ఇంటికి వాటర్ పోయించాడు. మరియు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, మరియు ఏ అవసరం వచ్చినా తను అందుబాటులో ఉండి మన కాలనీ వాసులకు ఎంతో ఉపయోగపడ్డారు. ఇదే విధంగా మళ్ళీ ఆయన నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో మళ్ళీ విజయం సాధించి మళ్ళీ సేవలు అందించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. రాజేందర్ సార్ వాళ్ళ అల్లుడు, ఆయన సార్ కవి అవార్డు గ్రహీత. ఆయన గిట్టంగా ఎందుకంటే అన్నగారు సార్ మీరు గిట్టంగా వచ్చి రండి, పర్లేదు రండి 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 రండి. సరే, రవిప్రకాష్ సార్ 2 మాటలు మాట్లాడతాడు. మున్సిపల్ పదవి విరమణ కార్యక్రమం అనుకోండి. వీరి ముఖ్యంగా సంఘం ఉన్నటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, నిజంగా మా యొక్క కాలనీ ప్రెసిడెంటు, మన కౌన్సిలర్ అయినటువంటి చెట్ల పావని నరసింహ గారికి, మరియు సుజీవన్ అన్న గారికి, రాజశేఖర్ సార్ గారికి, మరియు అందరికీ, మరియు ఈ కాలనీవాసులందరికీ. నేను షాద్నగర్ వచ్చి 10 సంవత్సరాల క్రింద వచ్చిన షాద్నగరు. నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏ రోడ్లు లేవు. నేను ఎన్నోసార్లు మన గౌరవనీయ నటరాజ్ సార్ గారు కూడా అప్పుడు చెప్పాను. తర్వాత ముందు బాగానే రోడ్స్ వచ్చినాయి. ఈ యొక్క షాద్నగర్ పట్టణం బాగానే అభివృద్ధి చెందింది. ఇక మంచి నాయకులే అందరూ కష్టపడి పైకి వచ్చిన వారు. నరసింహ గారు అంటే మాకు నిరంతరం ప్రజానాయకుడు. ఆయన అధికారం ఉన్నా లేకున్నా, పదవి ఉన్నా నిరంతరం
మన అందరిలో ఉండే ఏ సమస్య ఉన్నా అందరికీ నేనున్నా అని ముందుకు వచ్చేటువంటి వ్యక్తి. ముఖ్యంగా మా కాలనీ అధ్యక్షుడు కావడం మాకు గర్వకారణం. మా కాలనీ ఉడక అభివృద్ధి అయింది. త్వరలో మేము ఉడక ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడానికి సన్మానం చేస్తున్నాం. ఇక త్వరలో మాట్లాడి అందరితోన మన అధ్యక్షులు మీ అందరినీ సవివరంగా ఆఫీసర్స్ కాలనీ తరపున ఉడక త్వరలో కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మీ అందరి సహకారంతో ఈ షాద్నగర్ పట్టణం అనుకోండి, మా వార్డు అనుకోండి బాగా అభివృద్ధి చెందింది. పదవులు అనేటువంటివి శాశ్వతం కావు, కాకపోతే వస్తుంటాయి పోతుంటాయి, గెలిపోవడం సహజం. కానీ నాయకుడు అనేవాడే ప్రజల్లో ఎప్పుడు నిలబడి ఉంటాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకున్నా ప్రజానాయకుడిగా ఉన్నాడు. మన ఇక్కడ ఉన్నటువంటి నాయకులుగా ప్రజానాయకులే. రాజకీయాల్లో గెలిపోవడం సహజం, కానీ ప్రతిరోజు సేవ చేసే రాజకీయ నాయకుడికి ఓటమి అనేటువంటిది ఉండదు అనేటువంటిది నేను బల్లగట్టి చెప్తాను. కాబట్టి మీకు ఇంకా మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని, మీకు భగవంతుని ఆశీర్వచనాలు ఉంచి ఈ యొక్క షాద్నగర్ పట్టణాన్ని ఇంకా అభివృద్ధిపరం చేయడానికి మీకు సహాయ సహకారాల భగవంతుడు ఇవ్వాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కాలనీవాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే మా సత్యమణి గారు, సుజీవన్ గారు, సీనన్న గారు, అలాగే మీ అందరి సహాయ సహకారాలతో సరే మన 2వ వార్డుని సరే నా సాధ్యమైనంత వరకు డెవలప్ చేసినాము. సరే నిరంతరము ప్రజల్లో ఉంటాం. ఎనీ టైం మనం కూడా మీకు తెలుసు నా గురించి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నాకు తెలియకుండా జరిగి ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు అందరికైతే మంచి చేసిన అనుకుంటున్నా. సరే ఈ డెవలప్మెంట్ విషయంలో ఇంచుమించు 11 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేసినాం మనం. 11 కోట్లు అంటే షాద్నగర్లో ఎవరు కూడా ఏ కౌన్సిలర్ చేయలేరు నాకు తెలిసి. అన్నా చేసిరానా? ఎమ్మెల్యే గారి సహకారం, మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో మంచి డెవలప్మెంట్ చేసినాం. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రాజీవ్ గాంధీ బొమ్మ గారి నుంచి కూడా ఇటు వరకు రోడ్ లేదు. ఇక్కడ మనకు రోడ్డు ఇవ్వడానికి కూడా నా మీద కేసు పెట్టిర్రు మాజీ ఎమ్మెల్యే గారు. మనకు వెన్ను తట్టి సరే నేనున్నా అని ఆయన నువ్వేం కావాలి, రోడ్డు కావాలి, సరే కలెక్టర్ గారు మినిస్టర్ గారితో అందరూ ఒప్పించి ఈ సహకారం మనకు చేసినందుకు ఈరోజు మనం ఇంత విలువైంది. ఇక్కడ ఈ భూములు కానీ మనం కూడా మనకు ఆఫీసర్స్ కాలనీ కానీ రావేంద్ర కాలనీ కానీ ఈ వార్డులకు రావాలంటే కూడా ప్రజలు ఇక్కడ ఏముందిలే అనుకున్నారు, బొందలగడ్డ ఉంటుంది ఇక్కడేముందిలే అనుకున్నారు. కానీ ఇక్కడ మనం ఈ రోడ్ వేసినాక మన ఏరియా మంచి డెవలప్ అయ్యింది, మనకు కూడా విలువ పెరిగింది. మనం కూడా ఒక డెవలప్ అయ్యి పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ మనం కూడా అందరు సహాయ సహకారాలతోటి మంచి కార్యక్రమాలు చేసినాం అనుకుంటున్నాం. నీళ్ళు మిషన్ భగీరథ కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో ముందే మనం పైప్ లైన్ వేసుకున్నాం. నేను గెలవక ముందే మరి వాటర్ కూడా తెప్పించుకున్నాం. నీళ్ళ ప్రాబ్లం ఉంటే కూడా నా సొంతంగా ప్లాట్ కొని ట్యాంకరు కొని ప్రజలకు పోసిన. నేను ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూడా నైట్లో కూడా ఎవరికైనా డెలివరీ కానీ హాస్పిటల్ కానీ కొట్లాటలు కానీ ఏది ఉన్నా అందరి సహాయ సహకారాలతో ఆ పోలీస్ స్టేషన్లు కానీ హాస్పిటల్ కాడ కూడా అందరికీ అందరం న్యాయం చేయలేకపోవచ్చు అనుకోవచ్చు. మీ నుండి ఇంకేదైనా ఉంటే సరే 5 సంవత్సరాల కాలం ఇట్లా గడిచిపోయింది. 2 సంవత్సరాలు కరోనాతోటే బాధపడ్డాం. ఆ బాధల సరే ఇంకా ముందు ఎన్నో జరిగినాయి. సరే ఇప్పటికైతే మంచిగానే ఉన్నాం. మనం సాధ్యమైనంత వరకు డెవలప్ చేసినాం. అందరికి ధన్యవాదాలు. కాలనీ వాసులందరి ఎప్పటికీ రుణపడి ఉంటా. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం. ఇక్కడికి విచ్చేసిన పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు నటరాజన్న గారికి, వైస్ చైర్మన్ నరేందర్ అన్న గారికి, అలాగే తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు సుజీవన్ అన్న గారికి, అలాగే అయ్యగారికి నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అన్నలకి అక్కలకి నా యొక్క నమస్కారాలు. అలాగే మీడియా సోదరులకు కూడా నా నమస్కారాలు. మేము ఇప్పటివరకు కాలనీలో 11 కోట్ల వర్కులు చేశాము. అదంతా మా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కృషితోనే జరిగింది ఈ అభివృద్ధి. అలాగే మేము
కౌన్సిలర్గా గెలవకముందే మా ఆయన కొట్లాడి ఈ ఓల్డ్ హైవే నుంచి ఠాగూర్ స్కూల్ వరకు రోడ్డు వేయించిండు. ఆ రోడ్ వల్ల స్టూడెంట్స్కి చాలా యూజ్ అయింది. ఎందుకంటే ఠాగూర్ స్కూల్కి బస్సు వెళ్ళాలంటే అదే రూట్లో వెళ్ళాలి. వర్షాలు పడితే గుంతలు అవి అవి బస్సులకి ప్రమాదాలు ఎక్కడెక్కడో వింటున్నాం మనం. అలాంటివి జరగొద్దు అనేసే మేము మన కాలనీకి అభివృద్ధి జరగాలనేసి, పిల్లలకి కూడా మంచి జరగాలి, మంచిగా ఉండాలి అందరు అనేసి కొట్లాడి, వాళ్ళ రోడ్డు లేదు, ఇది కాలేజ్ ప్లేస్ అది ఇది అన్నా కానీ అసలు డే అండ్ నైట్ కష్టపడి తిరిగి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అక్కడ ఇక్కడ తిరిగి ఎమ్మెల్యే చుట్టూ తిరిగి మా ఆయన కొట్లాడి ఈ రోడ్డు సాధించిండు. అప్పుడే మేము గెలిచినట్టే. అసలు ఇంకా తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. మేము ఊహించని మెజార్టీ ఇచ్చి నన్ను ఈ కాలనీ వాసులు గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే మంచి మెజార్టీ ఇచ్చిర్రు నాకు. అలాగే మేము గెలిచిన తర్వాత 2 years కరోనా పీరియడే ఉండే. ఆ టైంలో అసలు ఒక మనిషి బయటికి పోయే సిచ్యువేషన్ లేదు. అలాంటి టైంలో అసలు ఈ మున్సిపాలిటీ ఎంత కష్టపడిందో మేము కళ్ళతో చూసినాం. ఎందుకంటే ఎవరికన్నా కరోనా వచ్చిందంటే మేము వెళ్ళకపోయినా మగపిల్లలు మాత్రం ఈ కౌన్సిలర్ వాళ్ళ భర్తలు ఆడికి రావద్దు ఈడికి రావద్దు అని మీటింగ్లల్లో ఇచ్చేస్తారు. కానీ ఆ కరోనా టైంలో వాళ్ళే అసలు బయటికి వచ్చి ముందరుండి ప్రజలకు సేవ చేసి చాలామందిని క్వారంటైన్కి పంపించడం కానీ, ఆ ఇంటి చుట్టూ బ్లీచింగ్ జల్లించడం, ఆ ఇంట్లో ఒంటరిగా మహిళలు పిల్లలు ఉంటే వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలి, వాళ్ళు ఎట్లుంటారు ఏంది అనేసి తెలుసుకొని వాళ్ళకి ఏమన్నా కావాలా అమ్మ మీకు ఏమైనా సహాయం కావాలా చేయాలా అనేసి ఆ టైంలో చాలా హెల్ప్ చేసిర్రు మా మున్సిపల్ ప్రజలు కానీ, మా చైర్మన్ అన్న, వైస్ చైర్మన్ అన్న, మా కౌన్సిలర్స్ అందరము ప్రజలకి చాలా సేవ చేసినాము. ఇంటి చుట్టూ బ్లీచింగ్ జల్లించడం కానీ, ఎప్పటికప్పుడు శానిటైజర్ చేయించడం కానీ, అది భయంకరమైన సిచ్యువేషన్. అసలు ఒకరితోనొకరు మాట్లాడే సిచ్యువేషన్ లేకుండే. అట్లాంటి వాటిని కూడా మేము ఎదుర్కొని ధైర్యంగా నిల్చొని ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాము. ఇంకా మళ్ళా మాకు కూడా కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాము, మా కుటుంబం కూడా. మీ అందరి ప్రేయర్స్ వల్లనే ఈరోజు మేము ఇంత మంచిగా ఉన్నాము. ఈ 2 years ఈ కరోనాతోనే గడిచిపోయినా కానీ మేము ఎక్కడ అధైర్యపడకుండా ఈ మన వార్డులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు నేను మీ అందరి సహకారంతోనే చేసినాను. ఎందుకంటే మీరు అట్లా నాకు మెజార్టీ ఇచ్చిర్రు, అదే నాకు ధైర్యం. నేను మున్సిపల్లో చాలా కొట్లాడేదాన్ని అన్నతోని, నరేందర్ అన్నతోని. ఆయన కూడా నన్ను ఒక చెల్లెలాగా చూసుకుంటుండే, అసలు ఎప్పుడు కోప్పడేవాడు కాదు. మేము సీరియస్ అయ్యి కొట్లాడుతుండే అన్నతోని, మా కాలనీకి ఇవి కావాలి, రోడ్లు కావాలి, డ్రైనేజీలు కావాలన్నా. ఏంది అసలు ఎప్పుడు చేపిస్తారంటే ఆడ జరిగే పని కాదు అది. ఎందుకంటే 2 years అసలు అంతా స్తంభించింది, దేశమే స్తంభించిన సిచ్యువేషన్ అది. అలాంటి టైంలో దాని నుంచి తేరుకొని మళ్ళా మేము ఇక మన కాలనీ అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని గెలిపించిరు జనాలు, వాళ్ళని నిరుత్సాహపరచొద్దు అనేసి మేము నిరంతరము మీటింగ్లలో గొడవపడి అన్నతోని వర్కులు తెచ్చుకున్నాము. దాదాపు 18 రోడ్లు, సీసీ రోడ్లు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అలాగే మిషన్ భగీరథ కనెక్షన్స్ కూడా మ్యాక్సిమం ఇప్పించి ప్రతి ఒక్కరికి వాటర్ అందేలాగా చేస్తున్నాము. అసలు ఈ మిషన్ భగీరథ ఆలోచన వచ్చిన కేసీఆర్ గారికి ఈ సభాముఖంగా మనం అందరము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాటర్కి మగపిల్లల కంటే ఆడపిల్లలకే తెలుసు ఆ ఇబ్బంది ఎట్లుంటుందో వాటర్ లేకుంటే. ప్రతి ఒక్కరికి వాటర్ ఎంత ఇంపార్టెంటో, ఇంట్లో లేచిన నుంచి పడుకునే వరకు వాటర్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడో శ్రీశైలం బ్యాక్వర్డ్ నుంచి ఇక్కడ ఎక్కడో మూలలకున్న తండాలకి కూడా అందిస్తుందంటే అది కేసీఆర్ ఆలోచన శక్తి వల్లనే ఇది జరిగింది. కాబట్టి మనం కూడా డెవలప్మెంట్ ఎవరున్నప్పుడు జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము
ఓట్లని మీ ఓట్లే చాలా అమూల్యమైనవి. మీ ఓట్లు అట్లా వినియోగించుకోవాలి. అలాగే నేను కూడా మన కాలనీకి నిరంతరం నేను పదవిలో ఉన్నా లేకున్నా ఏదైనా సహాయం ఉంటే నేను కూడా ఎల్లవేళలా మీ తోడు ఉంటానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాలనీ గురించే మాట్లాడండి. వేదికను అలంకరించిన పెద్దలు ఇచ్చేసిన నా సోదరిమణులకు అందరికీ నా నమస్కారాలు. చాలా రోజుల నుంచి ఏ పదవి ఉన్నా లేకున్నా నేను ఈ బోర్ కానీ అటు నరేంద్ర అన్న సహాయ సహకారాల వల్ల నేను ఒక 3-4 బోర్లు వేయించిన, ఏ పదవి లేకున్నా. ఆయన చాలా సహాయం చేసిండు. ఇంకొకటి, మేము పదవిలో ఉన్నా లేకున్నా ట్యాంకర్లు పెట్టి మా సొంత డబ్బులతోటి ఎప్పుడు కూడా మేము ఆశించలేదు కూడా. మాకు రిజర్వేషన్ వచ్చినా రాకున్నా మనోళ్ళు ఎవరైనా ఉండాలి, కానీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ సమావేశానికి మా సోదరి పావని గారు బాగా ఎంత కష్టపడ్డదో నరేంద్ర అన్న సహాయ సహకారాల వల్ల మంచి డెవలప్ చేసింది. ఇక మీదట కూడా ఇట్లనే డెవలప్ చేయాలి. మీరందరూ కూడా వాళ్లకు ఆశీర్వచనం ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు. అన్న నటరాజ్ అన్న 2 మాటలు మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయిపోయి సభకు నమస్కారం. ఈరోజు ఈ 2వ వార్డు రాఘవేంద్ర కాలనీ పెద్దలంతా ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీసిర్రు. నేను గతంలో ఎక్కడ మాది రేపటికి ఈరోజుకి రేపు 20వ తారీఖు వస్తే సంవత్సరం మీద 26 రోజులు అవుతుంది మేము పదవి దిగిపోయి. కానీ మీరు మొదటిసారిగా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని ఈరోజు మాకందరికి సన్మానాలు చేస్తున్నందుకు మీ అందరికీ, పెద్దలకు అందరికీ, మహిళా మండలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు బైరమన్ మహేష్ చెప్పిండు 4-5 కోట్ల అభివృద్ధి అని, నరసింహ చెప్పిండు 11 కోట్ల అభివృద్ధి అని. నేను అనుకుంటా, నేను 87 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, 2011 వరకు దాదాపు 27 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన. అప్పుడు మొత్తం తాలూకాకు కూడా 11 కోట్లు రాకుంటుండే. కాలనీకే 11 కోట్లు వచ్చినాయంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంలో, ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో చేయగలిగినాం. మరొకటి, గతంలో ఆయన కేసీఆర్ ఎట్లా ఉండే అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 2014 కంటే ముందు ఆయన మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నాడు. ఆయన నాకు బాగా గుర్తుంది. ఈ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న సమయంలోనే అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. అయినా కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన ఎంపీ ఫండ్ ద్వారా మాజీ అప్పుడు ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు కూడా ఎమ్మెల్యేగా లేరు అప్పుడు. ఆ టైంలో 62 బోర్లు వేసినాం షాద్నగర్ టౌన్లో. చాలా నీటి ఎద్దడి ఉన్న సమయంలో 62 బోర్లు వేసినాం. ఆ టైంలో నాకు బాగా గుర్తుంది. రాత్రిపూట పోయి టెంకాయలు కొట్టి ఆ బోర్ వేసేటోళ్లకు ఇనాం పెట్టి వచ్చేటోండి నేను. అయితే ఆ రాత్రిపూట తెల్లార్లు బోర్ నడిచినా కూడా ఒక్క చుక్క నీళ్ళు రాలే, దుమ్ము లేచినాయి. అటువంటిది ఇప్పటికీ ఆ బోర్లు పనిచేస్తున్నాయి. అవి అదృష్టమా, దేవుని దయనా, అది ఏం తెలియదు. కానీ ఆ రోజు బోర్ వేసిన రోజు ఒక చుక్క నీళ్ళు పడని బోర్లల్లో ఈరోజు ఇప్పటికీ నీళ్లు మా క్రిస్టియన్ కాలనీలో కానీ ఇంకెక్కడనే కానీ, ఇక్కడ కింద గుడి దగ్గర, చెట్టు దగ్గర, మైసమ్మ గుడి, పోచమ్మ, ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర, ఇట్లా చాలా ప్రాంతాల్లో వేసినాం. గతంలో ఇంకోటి మీరు ఒకటి చెప్పిర్రు, మీరు గతంలో దిగిపోయిన వన్నాడ లావణ్య కూడా ఇదే విధంగా సన్మానం చేసిరని మీరు ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పిర్రు. ఇంకొకటి, గతంలో 2020 కంటే ముందు షాద్నగర్లో రాత్రిపూట ట్యాంకర్ల మూత, వాటర్ ట్యాంకర్ల మూత మోగేది. అదే మనం నాలాంటి వాళ్ళకైతే, నేను ఒకవేళ కౌన్సిలర్ గెలిచినాక ఈ మిషన్ భైరత నీళ్ళు రాకుంటే నేను తట్టుకోలేకపోతుంటే ఈ ట్యాంకర్లు పెట్టడం. ఆ దేవుని దయ అనుకోండి, ఆ మిషన్ భైరత నీళ్ళు ఎక్కడ కొల్లాపూర్, ఎక్కడ షాద్నగర్, ఆ నీళ్ళు తెచ్చి ఇక్కడ దాపడం, ఇది చాలా అసలు ఊహించలేనిది. గతంలో ఎక్కడ వేరే రాష్ట్రాల వాళ్ళంతా వచ్చి ఇక్కడ సర్వే చేసుకొని పోతుర్రు, ఎట్లా చేసిర్రు వీళ్ళని. అంత గొప్ప కార్యక్రమం చేపట్టిన కేసీఆర్ గారికి మనం ఎట్టి పరిస్థితి ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరొకటి, ఈరోజు దాదాపు మిషన్ భైరత స్కీమ్ మన దగ్గర 7 ట్యాంకులు కట్టిండ్రు టౌన్లో. 7 ట్యాంకులు కట్టి ఈరోజు దాదాపు టౌన్కి మొత్తానికి నీళ్లు సప్లై చేసే పరిస్థితి ఉంది. ఇంకోటి, ఇప్పుడు మేము గవర్నమెంట్ దిగిపోయే కంటే ముందు దాదాపు 32 కోట్లతో ప్రపోజల్ పంపినాము. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో 27 కోట్లని మొన్న డీకేఆర్ ఎమ్మెల్యే గారు అంతా దాన్ని శంకుస్థాపన చేశారు. ఇంకో 2 కొత్త ట్యాంకులు వస్తున్నాయి. అవి
అవి వస్తే ఇక మనకు షాద్నగర్లో నీళ్ళ ఇబ్బంది ఉండదు. ఇంకోటి నేను అప్పుడప్పుడు నరసింహన్ అంటా, నీకేమా నాది ఈ వార్డు కంపేర్ చేస్తే నాది పక్క వార్డు, చిన్న వార్డు అది. నేను గిన ఇటువంటి వాడుకుంటే నేను ఇంత అభివృద్ధి చేయలేకపోతుంటేనేమో అనిపిస్తుంది నాకు. అయినా అక్కడ ఒక 10% వరకు మిగిలినాయి. కానీ నేను అప్పుడప్పుడు ఈర్ష్యపడేవాడిని నరసింహతోటి, ఇంకేమా నువ్వు అన్ని రోడ్లు వేసుకుంటున్నావు అది అనేటోడిని. అటువంటిది ఇంత పని చేసిండు. మరొకటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు అంజయ్ యాదవ్ గారు ఇప్పుడు అక్కడక్కడ ఓటమి చెందిన తర్వాత బాధపడుతున్నాడు. ఏంటంటే కనీసము నీళ్ళు ఇచ్చిన దానికన్నా జనాలకు గుర్తు లేకపోయా కదా అని బాధపడుతున్నాడు. అదొక్కటి అసలు మాకు ఊహించుకోలేకపోతే. ఇంకొకటి వడ్డిచ్చేవాడు మనోడంటే మనం ఏ బంతిలో కూర్చొనైనా తినొచ్చట. ఇప్పుడు మాకు వడ్డిచ్చేటోడు లేకుండా అయిపోయింది మా పరిస్థితి. మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే, ఆ మైసమ్మ ఆశీర్వాదాలు, భగవంతుని ఆశీర్వాదాలు ఉంటే మున్ముందు కూడా ఈ పట్టణ అభివృద్ధిలో మేమంతా భాగస్వామ్యం అవుతామని తెలియజేసుకుంటూ మమ్మల్ని ఈ రాత్రిపూట సన్మానానికి పిలిచినందుకు. ఇంకొకటి ఎలక్షన్ల కంటే ముందు దాదాపు పెద్దవాళ్లకు లక్షలు కోట్ల రూపాయలు పెట్టిండు. ఇంకా చిన్నవాళ్ళకు అయితే పెద్దవాళ్ళకు 30 లక్షలు, చిన్నవాళ్ళకి 20 లక్షలు అని అంటున్నారు. అవన్నీ అయితే ఇంకొకటి ఇప్పుడు వీళ్ళంతా మన పావనమ్మ చెప్పినట్టు వీళ్ళంతా చెప్పినట్టు ఆ కరోనా అయినా రాకుంటే షాద్నగర్లో మా తర్వాత వచ్చే వాళ్ళకి ఏం పని మిగలకపోతుండే. కేవలం ఏదైనా రాత్రిపూట లైట్లు పోతే లైట్లు వేపించడం, రోడ్లు సాఫ్ చేయడం, మోరీలు సాఫ్ చేయడం తప్ప కొత్త ప్రభుత్వానికి ఏ పని మిగలకుంటుండే. ఆ కరోనా రాకుంటే, ఆ కరోనా వచ్చినందువల్ల మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. దాదాపు 8 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. ఆ కరోనా రాకుంటే ఈ 2025 కంటే 24 కంటే ముందే షాద్నగర్ మొత్తం ఇప్పుడు ఒక 6వ వార్డు, 7వ వార్డు, 10వ వార్డు తప్ప షాద్నగర్ మొత్తం బొమ్మలాగా అయిపోయేది. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా కదా, ఇదే ఈ ఊడవడం, లైట్లు వేయడం ఇదే పని ఉంటుండే తప్ప వాళ్ళకి వేరే అభివృద్ధి మిగలకపోతుండే. మీరందరూ ఈ అవకాశం కల్పించారు. భవిష్యత్తులో కూడా ఆ భగవంతుడు, ఆ మైసమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటే మీ అందరికీ సేవ చేసుకుంటామని తెలియజేసుకుంటూ మమ్మల్ని రాత్రి కూడా పిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు ఆసీనులైన పెద్దలందరికీ, కాలనీ వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వీళ్ళందరూ అన్నీ చెప్పిండ్రు. అదేవిధంగా మా కాలనీలో కూడా యూనిటీ ఉన్నది. ఎవరేదన్నా కానీ అభివృద్ధి కొరకు బాగా పాటుపడే వాళ్ళం. అదేవిధంగా మన మెంబర్ని కూడా మాట అన్నారంటే నిలబెట్టుకున్నారు వాళ్ళు, మా వాళ్ళు. అదేవిధంగా ఏ పనైనా కానీ బాగా చేసుకునాలి, అభివృద్ధి కొరకు పాటుపడాలి, సొంతం కొరకు కాదు, అందరికీ ఉపయోగపడేదే చేయాలి. అందుకొరకే మరి కోరుకుంటూ వీళ్ళందరినీ ఎప్పటికీ మాకు సహకారాలు ఇవ్వాలని చెప్పి, ఉన్నా లేకున్నా చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ముగిస్తాం. కొందోటి నరేందర్ అన్న ఈ సభను ఉద్దేశించి, మా కాలనీని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. షాద్నగర్ మున్సిపాలిటీలో మళ్ళీ 2వ వార్డులో భాగంగా రాఘవేంద్ర కాలనీలో మమ్మల్ని గెలిపించి 5 ఏళ్ళ పాలనలో చూసి మరి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి 5 ఏళ్ళ పాలనను మాకు ఆశీర్వాదం ఇచ్చి మంచి విజయాన్ని కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలు వైస్ చైర్మన్ గారు నటరాజ్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ పావని నరసింహ గారు, మరి సుజ్జీవన్ పంతులు గారు, మరి సీను గారు, అదే పంతులు గారు, మరి పత్రికా విలేకరులందరికీ, మరి కాలనీ పెద్ద మనుషులందరికీ కూడా, మరి మహిళా సోదరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే మా కౌన్సిల్ 5 ఏళ్ళు ఎలాంటి గడబడి లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అందరం కూడా మరి ఒక కుటుంబ సభ్యుల్లా ఈ కౌన్సిల్ నడచడం జరిగింది. ఏ చిన్న తగాదాలు కూడా ఎప్పుడు రాలే. ఏమున్నా అడిగి పుచ్చుకునే విధంగా, ఏ కాలనీలో పనులున్నా కూడా అడిగి పెట్టుకునే విధంగానే మరి చాలా ఇబ్బందులు ఉండే. ముఖ్యంగా గత 20 ఏళ్ళ కింద నేను సర్పంచ్ చేసిన అప్పుడు నీళ్ళకైతే చాలా ఇబ్బంది. ఓన్లీ బోర్ వేసిన నీళ్ళ మీదకించే పంపింగ్ కొట్టి ప్రతి ఇంటికి సప్లై చేసే పరిస్థితి. బొబ్బుల చెరువు నీళ్ళు తీసుకొచ్చి మరి బొబ్బుల చెరువు కానీ నకలకుంట కానీ అక్కడికించి పంపింగ్ దాని మీదే ఒక వాటర్ సప్లై ఉంటుండే. చాలా సంతోషం. ఎందుకంటే కేసీఆర్ గారు మళ్ళీ ఎట్లా నిర్ణయించిండో, అది ఎట్లా గుర్తించిండో, 4 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చి షాద్నగర్లో అత్యంతమైన నీళ్ళ కరువు ఉండే. ఆ కరువును తీర్చి ఇవాళ మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే
మరి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన మాజీ ఎమ్మెల్యే గారు అంజయ్య గారు కూడా నిరంతరం కృషి చేసి అందరికి కూడా మరి వాడ కూడా అందరికి కూడా సమానంగా చూసి అందరి సమానంగా ఫండ్స్ వచ్చేటట్లు మరి అదేవిధంగా అన్ని పార్టీల వారు కానీ అన్నీ కలిసి వచ్చినాయి మాకు. మళ్ళీ అందరూ ఈరోజు సీసీ రోడ్లు కూడా ఎన్ని సీసీ రోడ్లు ఇవ్వడం జరిగిందంటే అనుకోలేము. మేము కూడా ఇంతగానం సీసీ రోడ్లు వేస్తాం ఇంత అని. చాలా ఇది సెకండ్ వార్డ్ అంటే ఒక మాసామాసిగా లేదు, చాలా పెద్దగా ఉంది. ఈడికేం తీసుకుంటే ఆ కొనకేం తీసుకుంటే ఆ హైవే రోడ్ మీద వరకు సెకండ్ వార్డ్ పోతుంది. ఆ హైవే రోడ్ మీదకి సెకండ్ ఇప్పుడు ఆ ఏరియాలో కూడా 2-3 కోట్ల పనులు చేయబడింది. ఇంకా 10 కోట్లైనా కూడా ఈ సెకండ్ వార్డ్లో సరిపోదు. నిరంతరం పని నడుస్తూనే ఉంటుంది. ఇంకా 3 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. కింగ్ ప్యాలెస్ వరకు ఆల్రెడీ పెద్ద ట్రైన్ ఒకటి పెట్టినాం. దానికి ఎస్టీపీ కావాలని చెప్పి 4 కోట్లు పెట్టినవి. ఎస్టీపీ కావాలని చెప్పి దాన్ని పనులు ఆగడం జరిగింది. మళ్ళీ ఆ పనుల బదులుగా వేరే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మిగతా పనులకు దాన్ని శాంక్షన్ చేసారు. చాలా సంతోషం. మళ్ళా మీరు మమ్మల్ని అభిమానించి మరి మేము చేసినందుకు ఈ ఎంకరేజ్మెంట్గా మీరు మమ్మల్ని వీడుకోల సమావేశం అంటూ రాజకీయ నాయకుని కనుక వీడుకోలేని లేదు, కానీ మీ అభిమానం మాకు ఈ ఉత్సాహం మీరు ఇచ్చేది మాకు ఉత్సాహం. మళ్ళీ మేము సేవ చేయాలి, మళ్ళీ మేము అందరం కూడా ఊరికి సేవ చేయాలి. ఎందుకంటే చేసే పనే గుర్తింపు. ఎక్కడ కూడా మేము పెద్ద పబ్లిసిటీ ఏ పని చేస్తున్నా కూడా పెద్ద పబ్లిసిటీ చేసుకోలే, పని కావాలి అనుకున్నాం. మేము ఒక చిన్న పనికి చేసి పెద్ద ఆర్భాటం చేయలే. పని కావాలనుకుంటే మా కౌన్సిల్ మొత్తం కూడా నన్ను అప్పుడప్పుడు నర్సింహులు కానీ నటరాజు గారు కానీ పని అయిపోయింది. ఫస్ట్ టెంకాయల తర్వాత కూడా పనులు కావాలి, సీసీ రోడ్లు పడిపోవాలి అని థాట్లో పోయినాం. మరి మాకేందంటే 3 ఏళ్ళే అవకాశం. దీంట్లో 2 ఏళ్ళు కరోనాలో పోయినాయి. కరోనాలో ఆ భగవంతుడు మాకు ఎవరికి చూపెట్టని విధంగా మాకు ఆ కరోనా మరి ఆ మహమ్మారిని కరోనాను చూపెట్టి మమ్మల్ని అందులో కూడా ధైర్యంగా పోరాడి అందరం కూడా కౌన్సిలర్లను కూడా ఏకతాటిగా ఉండి ఊరికి సేవ చేసే మీ అందరికీ మరి ఊరికి సేవ చేసి ఇంత డెవలప్మెంట్ చేసినందుకు మాకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే గారికి, షాద్నగర్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా మరి మీ కాలనీ సెకండ్ వార్డ్ కాలనీ వాళ్ళందరికీ కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అభిమానం ఎప్పటికి ఉంటుంది. మీకు మా మీద ఉంటుంది, మాకు మీ మీద ఉంటుంది. ఇది ఎప్పటికి కూడా మేము చేసే పని పేరు ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు మరి పిలిచి సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఇది చేయించిన తర్వాత సత్కారం చేయండి. ఇక్కడ చూడండి నా అందరికి ఒకటి ఏనా లేకపోతే ఇంకోటి ఉన్నాయండి. తీసుకో మహేష్ తీసుకో. నారదన నువ్వు కూడా ఇంకెందుకు తిరుగుతున్నావు? ఓహో అట్లా మీరంతా ముందర మహేష్ అన్న నారాజు లేవన్నా
మాజీ చైర్మన్ కుందూటి నరేందర్ అన్నగారికి మా కాలనీ తరఫున మా కాలనీ సభ్యుల తరఫున చిరు సత్కారం. కరా సార్, సార్ ఇట్రండి, సార్ ఇట్రండి. థ్యాంక్ యూ సార్. మనం అందరం కలిసి ఒక్కొక్కరికి సార్ నిలబడండి. అన్నా సార్ రండి. నాగేష్ సార్ ఇద్దరు కలిసేసి. నాగేష్ సార్ ఇద్దరు రండి. చెప్పు. స్వామి రాజశేఖర్ స్వామి అయ్యగారు నిలబడండి. అదే కదా మాకు అధికారం ఉందని. జగన్ వీడియో కవరేజ్ చేయి. ఒక 5 మంది రండి లేడీస్. రండమ్మా, అందరు రండి, అందరు రండి, రండి కూర్చోండి అన్న. అన్నగారు కాశన సార్, కాశన సార్ ముందుకు రండి. సీనా ముందుకు రా. ఇద్దరు కలిసి చేస్తారు. తీసుకొస్తున్నాను. ఒక్కొక్కరిని కృతం పేత్వా మధుచారతవ్యం శతం జీవేమ జీవేమ శతం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు. సినా రండి సార్, మీకు రండి. ఉండు వాడు. సార్ అక్కడ ఫొటోస్ ఉంటాయి. మీరు కొంచెం ఇగో ఇటు రండి. ఇగో ఫోటోలు రావు మళ్ళీ. మీరు మీరు నువ్వు ఇక్కడ రా, ఫోటో రాదు. ఒక్కొక్కళ్ళు వేసి దిగండి. ఆమె కరెక్ట్ నిలబడ్డది. కవితక
థ్యాంక్ యూ బా. థ్యాంక్స్ అన్న. మీ అందరి సహకారంతో చేసినాం. అందులో బావ కానీ కాశన్న సార్ కానీ మనోళ్ళు గుడ్డు కానీ మన యూత్ మంచి హెల్ప్. ఎవరితో నేర్పిద్దామా వేసేసేసి మరి గారా సార్ సార్ పర్లేదు ఇప్పుడు వాళ్ళు వీడియో అవుతుంది కదా జగన్. తీసుకోండి అది తీసుకోండి ఎవరు. ఎవరు పోలే ఇంకా ఉండాలి అందరూ. అది చాలా కూర్చోండి సార్ ఇట లాట్ కూర్చోండి ఇంకా ఓకే. అలా కా కట్రా అప్పు ఆడ కొన్ని ఒక క్యాలెండర్ తీసుకొచ్చి అందరికి ఒకటి ఇచ్చేపు. అన్నీ వద్దు సీను పజలు కొంచెం సైడ్ అన్న ఇలా పోతారు. అందరూ వెంకట్రా కొంచెం వెంకట్రా అన్న. ఓకేనా ఓకే 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 ఒకసారి చూడండి ఇక్కడ. ఆగండి ఆగండి వీడియో అవుతుంది. అట్లే ఉండండి వీడియో తీసుకోండి. అట్లా ఒకసారి రొటేట్ చేయి వస్తారా అన్న వస్తారు జగన్ చెయ్యి బాబు చెయ్యి
వాళ్ళు కూడా కనిపించాలి కొంచెం మేము వద్దా అది యూత్ యూత్ అంటే ఓన్లీ అందుకే వస్తున్నా నవీన్ యూత్ కాదనుకుంటున్నాడు. గుడ్డు గుడ్డు కొంచెం బ్యాక్ అట్లా స్ట్రైట్ తిరిగి ఇక్కడ మాలో ఇక్కడ ఇప్పుడు దిగండి. ఒకటేసారి రండి సార్ మీరు ఇక్కడ క్యాలెండర్ తీసుకోండి.